హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే కనుక ఈ వీడియో ఎక్కడైనా స్కిప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే దయచేసి వెళ్ళిపోండి గైస్, ఎందుకంటే అర్థమైతే కాదనమాట వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే కనుక, ఓకేనా. అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో కొంచెం వాయిస్ అనేది లోలో ఉందన్నమాట. ప్లీజ్ మీరైతే సౌండ్ అయితే ఫుల్గా పెట్టుకొని అయితే వినండి, ఓకేనా. నేను ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Telugutechsmash అన్నమాట. వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే వీడియోకి ట్యూటోరియల్స్ కూడా చూశాను. ఫస్ట్ అయితే మనమైతే పార్ట్ 1లో అయితే చూద్దాం అనమాట. వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలో, వీడియో అనేది ఎలా అప్లోడ్ చేసే విధానం చూద్దాం. ఫస్ట్ అయితే మీరైతే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇంకోటి ట్యాబ్ అయితే ఓపెన్ చేసేయండి. ఇంకోటి ట్యాబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఒక వీడియో అనేది టైటిల్ అనేది ఏది ఇవ్వాలనుకుంటున్నారో అదొక టైటిల్ అనేది ఇక్కడ సెర్చ్లో అయితే ఇచ్చేయండి. నేనైతే ఈ ఒక టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియో టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇప్పుడు. చూడండి, నేనైతే సగం అయితే కట్ అయితే చేసేసాను. ఫస్ట్ టైటిల్ ఉంది కదా, దాంట్లో కొంచెం అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొన్ని అయితే వచ్చాయన్నమాట, కొన్ని టైటిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవి అనేది మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ వచ్చేసి మీ యొక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్ రిమూవ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని ఉంది కదా, ఇవి కూడా అయితే మీరైతే కాపీ చేసుకున్న తర్వాత మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవి అయితే ఇచ్చేయాలన్నమాట. రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనకి కొన్ని అయితే వచ్చాయన్నమాట. ఇవి కూడా నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ కాపీ పేస్ట్ అయితే చేసుకున్నాను నా ఒక వీడియో డిస్క్రిప్షన్లో అనమాట, ఓకేనా. ఇవన్నీ మీరైతే తీసుకున్న తర్వాత టర్న్ ఆఫ్ ఇంకోటి అయితే నొక్కండి. నొక్కేసిన తర్వాత ఇప్పుడు నేనైతే మళ్ళీ ఒక క్రియేటివ్ వీడియో అయితే నొక్కున్నాను. చూడండి, అప్లోడ్ వీడియో అయితే నొక్కిన తర్వాత ఇప్పుడైతే నేను ఇవ్వాలనుకున్న టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైటిల్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, చూడండి గైస్. నేనైతే పబ్లిక్లో అయితే పెడుతున్నాను, షెడ్యూల్లో అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే కింద డిస్క్రిప్షన్ వచ్చేసి ఏమన్నా ట్యాగ్స్ ఉంటే కనుక ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేసాం కదా గైస్. ఇలా ఇచ్చేసిన తర్వాత మీరైతే ఏం చేయాలంటే ఇలా గూగుల్ నుంచిలోకి అయితే వెళ్ళిపోండి. ఇలా మీరైతే వైట్ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోయి అవన్నీ కాపీ చేసుకొని మనం అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇలా అయితే స్పేస్ లేకుండా అయితే ఇలా అయితే చేసుకోండి. ఇప్పుడు నాకైతే ఇదైతే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇవి కూడా కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేస్తున్నాను, చూడండి.
ఇవి వచ్చినట్టున్నాయి. సారీ. ఇప్పుడు ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి పేస్ట్ అయితే చేసేద్దాం. చూస్తున్నారు కదా గైస్, ఇలా అయితే మీరైతే చేయడం ద్వారా అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియో అనేది వైరల్ అవ్వడం అయితే పక్కా అయితే వీడియో అయితే వైరల్ అయితే అవుతుంది. వీడియో వైరల్ అవ్వాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది గైస్, అది ఒక చిన్న ట్రిక్ కాదు పెద్దదే. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్లో అయితే ఉండండి. బెల్ ఐకాన్ అయితే గట్టిగా అయితే ఆన్ అయితే చేసేయండి, మర్చిపోకండి గైస్. బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఇవన్నీ ఇలా అయితే ఇచ్చేయండి గైస్. ఇచ్చేసిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే వెళ్ళిపోయి వన్స్ సేవ్ అయితే చేసేయండి. సేవ్ చేసేసిన తర్వాత ట్యాగ్స్ అనేది మన వీడియో వైరల్ అవ్వడానికి ఇది కూడా ఒక రోల్ అయితే ప్లే అయితే చేస్తుందన్నమాట. ట్యాగ్స్ ద్వారానే వైరల్ అయితే అవుతుందన్నమాట వీడియో అనేది. మన వీడియో వైరల్ చేసేదే ట్యాగ్స్ గైస్, ఓకేనా. మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి కారణం అయ్యేది ట్యాగ్స్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేనైతే ట్యాగ్స్ అనేది ఎలా ఇస్తానో ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఏం నొక్కుతున్నానంటే నొక్క వీడియో టైటిల్ నొక్కేసాను. ఇక్కడ చూడండి, ఓవరాల్ స్కోర్లో మనకైతే ఎల్లో ఉన్నాయి కదా, అవి అయితే తీసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ సెర్చ్ వాల్యూమ్లో కూడా ఎక్కువ ఉండేవి కావాలి మనకి. బట్ కాంపిటీషన్లో అనేది హైలో ఉండేవి అసలు తీసుకోకూడదు గైస్, ఓకేనా. ఒకవేళ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి గైస్ గ్రీన్లో ఉన్నాయి, కానీ కాంపిటీషన్ కూడా అంటే సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, అంటే 1 lakhలో ఉంది. గ్రీన్లో ఉంది 1 lakhలో ఉన్నాయి సెర్చ్ వాల్యూమ్ అనేది. కాంపిటీషన్ మాత్రం హైలో ఉంది. కాబట్టి మీరు అనేది ఇట్లాంటి కీవర్డ్స్ అయితే తీసుకోకూడదు అన్నమాట. తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే అది హైలో ఉండడం ద్వారా మన వీడియో అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి లోలో ఉండేది కానివ్వండి, వెరీ లోలో ఉండేది కాకుండా లో, మీడియం ఈ రెండిట్లో ఉండేది తీసుకోండి అన్నమాట, ఓకేనా. నాకైతే ఎల్లోలో ఉన్నాయి, వెల్లోలో ఉన్నాయి. సెర్చ్ వాల్యూమ్ కూడా 37,000, 10,000, 3,000 ఉన్నాయి. ఇవి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేనైతే 3 కీవర్డ్స్ని అయితే ఈజీగా అయితే యాడ్ అయితే చేసేసాను. మళ్ళీ ఇక్కడ నేను హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఈజీలీ అని అయితే నొక్కాను. ఇక్కడ చూడండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, 60లో ఉందన్నమాట. సెర్చ్ వాల్యూమ్ అనేది 48,000 అయితే ఉంది. కాంపిటీషన్ అనేది మీడియం ఉంది, కాబట్టి ఇట్లాంటివి అయితే తీసుకోవచ్చు. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని హైలో ఉంది చూసారా, అంటే ప్రతి ఒక్కరు నొక్కుతుంటారు హై అనేది. అంటే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ప్రతి ఒక్కరు నొక్కుతారు, కాబట్టి అది అనేది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసి ఉంటారు కదా 3 years బ్యాక్ కానీ 4 years బ్యాక్ కానీ, అవి ఇంకా వైరల్ అవుతుంటాయి ఇప్పుడు. కాబట్టి మనమైతే అట్లాంటివి అయితే తీసుకోకూడదు అన్నమాట. బట్ ఈ మీడియం అనేది తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీడియోస్ క్లిక్ చేసినప్పుడు పబ్లిక్ వాళ్ళు మన ఒక వీడియోని సజెస్ట్లోకి అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఈ రెండు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ తెలుగు నొక్కుతున్నాను. ఇన్ తెలుగు నొక్కాను గైస్. చూసారు కదా గైస్, చూడండి వెరీ హైలో ఉన్నట్టున్నాయి ఈ రెండు. కాబట్టి మనం మీడియంలో ఉండేదే తీసుకోవాలన్నమాట. ఇలా అయితే మీరైతే ట్యాగ్స్ని అయితే మీ యొక్క వీడియో అయితే అప్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అయితే నొక్కండి అన్నమాట. సేవ్ అయితే నొక్కండి. మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా మీ యొక్క ట్యాగ్స్ని కూడా మీ ఇక్కడైతే
పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి పర్లేదు గైస్. చూడండి దెబ్బకి SEO అనేది 42కి అయితే వెళ్ళిపోయిందన్నమాట. ఇందాక 0 ఉండింది, ఇప్పుడు చూడండి 42కి వెళ్ళిపోయింది. ఇలాగా 50కి కనీసం 40 అబోవ్ అయితే ఉంటే కనుక మన వీడియో అనేది పక్క అయితే వైరల్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం వైరల్ చేసుకుంటేనే వైరల్ అయితే అవుతుంది అన్నమాట. ఆ ట్రిక్ని నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. కాబట్టి మీరు అనేది బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? కంపల్సరీగా బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ టైం వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయడం ద్వారా మీకైతే అప్లోడ్ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి వీడియోస్ని అయితే షేర్ అయితే చేయండి గైస్. మీ ఎన్నెన్నో న్యూ యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేస్తుంటారో వాళ్ళకి వ్యూస్ అనేది రావడం లేదని నాకు చాలామంది కామెంట్ చేశారు, కాబట్టి ఇలాంటి వీడియో అయితే చేశాను. పార్ట్ 2 కోసం అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి గైస్.